అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27కు సంబంధించి మొదటి విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ బంగాల్లోని తారకేశ్వర్ వేదికగా కేంద్ర నిధులను విడుదల చేశారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో రాష్ట్ర వాటాను రైతుల ఖాతాల్లో వేశారు. కేంద్రం వాటాగా 2,000 రూపాయలు, రాష్ట్రం తరపున 5,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్లో పడ్డాయి. మరి ఈ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయా? ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఏం చెయ్యాలి? కొత్తగా అప్లై చేయాలంటే ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బులు పడకపోతే ముందుగా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్సైట్ annadatasukheebhava.ap.gov.in లోకి వెళ్ళాలి. లేదా అన్నదాత సుఖీభవ మొబైల్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోవాలి. అక్కడ సక్సెస్ అని ఉంటే మీ ఖాతాలో డబ్బులు పడినట్లే అనర్థం. డబ్బులు రాకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ స్టేటస్లో పెండింగ్ అని ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అంటే ఎన్సీపీఐ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి కాకపోయినా డబ్బులు ఆగిపోతాయి. లిస్టులో మీ పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా టెన్షన్ పడకండి. మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ సచివాలయానికి వెళ్లి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుతో అప్లై చేసుకోవాలి. కొత్తగా అర్హత పొందిన రైతులు కూడా వెంటనే నమోదు చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లో 155251 లేదా 1902కి కాల్ చేయాలి. ఏవైనా సర్టిఫికెట్లు అవసరమైతే మనమిత్ర నంబర్ 9552300009 ద్వారా మీ వాట్సాప్లో పొందొచ్చు.